తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో ఆన్ టోరీ. నేను మీ అందరికి తెలిసిన ఆర్జే సత్య. ఈ కార్యక్రమాన్ని యుఎస్ నుంచి హోస్ట్ చేసేస్తున్నాను. ఈ రోజు నాకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ గారు. ప్రతి వారం ఈ కార్యక్రమంలో చందమామను అందుకొని ఇంద్రభవనాన్ని కడతానరా, పడవంత కారులోనే బజారులన్నీ షికారు చేస్తానరా. ఇలా నేను సినిమాలోని పాటలు మధ్యలో 2 లైన్స్ పాడితే మీరు పాటను గెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు సినిమా పాటలు పాడిన గాయకుడు ఆదిత్య అయ్యంగారు మనతో పాటు ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో అనేక పాటలు పాడుతున్న వర్ధమాన గాయకుడు ఆదిత్య అయ్యంగార్ గారు. సినిమాలోకి రాకమునుపు మీరు మంచి కర్ణాటక క్లాసికల్ సింగర్. పాల్కన్స్ అనే బ్యాండ్ లో ఒకరిగా ఉండి భారతదేశం అంతటా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. దక్షిణాదిలో ఇప్పుడు ప్రముఖ గాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. బాహుబలి, సైజ్ 0, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మొదలైన అనేక చిత్రాల్లో పాటలు పాడి మంచి పేరు తెచ్చుకున్నారు. వచ్చే నెల మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో అమెరికాకి రాబోతున్న వర్ధమాన ప్లేబ్యాక్ సింగర్ ఆదిత్య అయ్యంగారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ అండి ఆదిత్య గారు. హాయ్ సత్య గారు, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నిజంగానే మీరు ఇలా రావటం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ మా టోరీ శ్రోతలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా విత్ యువర్ పర్మిషన్ మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? ష్యూర్ అండి, లెట్స్ బిగిన్. ఓకే, థ్యాంక్ యూ. మొదటిగా మీకు సినిమాలో పాట పాడడానికి అవకాశం ఇచ్చింది మిక్కీ జే మేయర్ గారు కదా. సో దాని గురించి తర్వాత అడుగుతాను. కానీ ఇప్పుడు మాత్రం మీరు బాహుబలి లాంటి సినిమాల్లో ఇంగ్లీష్ వర్షన్ లిరిక్స్ రాశారు కదా, ఆ పాట మీరు పాడి వినిపించగలుగుతారా మా కోసం? షూర్, నేను పాడి వినిపిస్తా. లిరిక్స్ నేను ఇంకా నోయల్ షాన్ అని లిరిసిస్ట్ ఉన్నాడు. లిరిసిస్ట్ అండ్ ఆల్సో అన్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అవును. సో తను నేను కలిసి రాసాం లిరిక్స్. పాడింది నేను, రమ్య బెహ్రా. యా. సో ఆ పాట మీకోసం. yes. Hold on, be strong, just go on. For glory you gotta hang on. Your future begins here now. Yes, start it aloud. Just let your mind to be free. You can lead all you need. It's your game, go play it on. This is for love, get it on. Get it up now, prove it somehow. Move it on now, all for your love. Get it up now, prove it somehow. Move it on now, all for your. Every step will get them really closer. Every breath is only love. Every breath will get them really closer. Every breath is only love. సూపర్. నిజంగానే ఎవ్రీ బ్రెత్ మాకు ఇక్కడ ఆగిపోయేట్టుగా ఉంది మీరు పాడుతుంటే. యాక్చువల్లీ బాహుబలి లాంటి సినిమాల్లో పాట ఒక్క లైన్ అయినా పాడితే చాలు అని చాలా మంది ప్లేబ్యాక్ సింగర్స్ అనుకుంటూ ఉంటారు. అలాంటిది మీకు ఆ సినిమాలో పాట రాసి పాడే అవకాశం రావడం అనేది నిజంగా అది చాలా అదృష్టం ఉండాలి కదండి. అవునండి, కరెక్టే. ఇది సాంగ్ మనం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే మూవీలో ఉండకపోవడం వల్ల కొందరికే తెలుసు ఈ పాట. ఆడియో సీడీలో కానీ యూట్యూబ్ లో బాహుబలి జోక్ బాక్స్ లో కానీ ఈ పాట ఉంటుంది. సో ఈ సాంగ్ అఫ్ కోర్స్ కీరవాణి సార్ చాలా ఏమంటారు, ధీవరా వర్జన్ ఎలాగో తెలుగులో ఉంది, సంస్కృత అండ్ తెలుగు లిరిక్ లో ఉంది. మనం సినిమాలు చూస్తాము, ప్రభాస్ కొండ ఎక్కుతాడు. సో ఇంగ్లీష్ వర్జన్ కూడా చేయాలన్న థాట్ కీరవాణి సార్ది అండ్ రాజమౌళి సార్ ఇన్స్టెంట్లీ యాక్సెప్టెడ్ అనమాట. సో ఈ సాంగ్ కీరవాణి సార్ నా చేత పాడించడం. మీరు బాహుబలి మూవీ చూసినట్టయితే అందులో పాడిన ప్రతి ఒక్కరు అప్కమింగ్ ఆర్టిస్టే, తెలుగు సింగర్సే, ఎక్సెప్ట్ ఫర్ కార్తిక్. అవును, అవును సార్. Kiravani sir is always encouraging.
ఇప్పుడు న్యూ టాలెంట్స్. కొత్త టాలెంట్ యంగ్ సింగర్స్ ని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మేము రాబోతున్న సింగర్స్ కూడా యుఎస్ కి జనవరిలో అందరం పాడిన వాళ్ళమే, అందరం లెస్ దాన్ 25 years ఆఫ్ ఏజ్ వాళ్ళమే. అవును. యంగ్ ఎనర్జీని ఎప్పుడు కిరవాణి సార్ అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది అదర్ సింగర్స్ ఆర్ సంగ్ ఇన్ బాహుబలి, ఐ థ్యాంక్ కిరవాణి సార్ ఫర్ మేకింగ్ as a part of that epic movie. అండ్ త్వరలో ఆఫ్ కోర్స్ ఇంకో 1 or 1.5 years కాదు, సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుతున్నాం, బాహుబలి సెకండ్. ఓకే ఓకే ఓకే, అది కూడా వస్తుంది కదా, అది కూడా రాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ హైగా ఉంటాయి. అండ్ ఐఎమ్ షూర్ బోత్ కిరవాణి సార్ అండ్ రాజమౌళి సార్ విల్ రీచ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. మీలాగే నేను వెయిట్ చేస్తున్నా దానికోసం. అండ్ కర్ణాటక సంగీతంలో మీరు అంతకుముందు సినిమాలోకి రాకమునుపు కన్సర్ట్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు కదా, చిన్నప్పటి నుంచి మరి మీకు కర్ణాటక సంగీతం అంటే ఎక్కువ మక్కువగా ఉండేది అని విన్నాను నేను. సో మీరు చదువు ఇటు సంగీతం ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? పేరెంట్స్ సపోర్ట్, సిబ్లింగ్స్ ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? పేరెంట్స్ సపోర్ట్ అంటే అమ్మ నాన్న వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు, నేను మా అన్న ఇద్దరం సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశామండి. మా అన్న మీకు తెలియచ్చు, కేసీ అని ప్లేబ్యాక్ సింగర్. అవును, కృష్ణ చైతన్య గారు. యా అండి, కరెక్ట్. సో అన్న నేను ఇద్దరం కలిసి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్నాము. సో నాకు కర్ణాటక సంగీతం ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చి, కిక్ ఎక్కువ వచ్చి నేను కర్ణాటక సంగీతం ఎక్కువ నేర్చుకోవడం, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. నేను ఇవాళ ప్రాక్టీస్ చేస్తే కర్ణాటక సంగీతమే ప్రాక్టీస్ చేస్తా. నేను ఫిల్మ్ సాంగ్స్ కానీ వేరే ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ నేను ప్రాక్టీస్ చేయను. మరి ఒక కచేరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి ఇవ్వాలి అని అంటే, మనకి అంటే నాకు కాదు, ఒక కచేరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వాలి అంటే సంగీతం మీద కట్టుదిట్టమైన శిక్షణ ఉండాలి. మరి మీ గురువు గారి గురించి చెప్తారా? షూర్ అండి. నేను ఇనీషియల్ గా స్టార్ట్ చేసింది శ్రీమతి సంయుక్త గారని, మా ఫస్ట్ టీచర్ ఆవిడ. ఆ తర్వాత మణిప్రకాష్ గారి దగ్గర కొన్ని 2 years వరకు నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఎక్కువ కర్ణాటిక్ వరల్డ్ కి ఒక దారి చూపించి అసలు ఆ వరల్డ్ అంటే ఏంటి అన్నది పరిచయం చేసింది వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయన దగ్గర నేను more than 7 years నేర్చుకున్నాను సంగీతం. ఇంకా వాళ్ళ దగ్గరే కాకుండా ఎన్సి బుచ్చయ్యాచార్యులు గారి దగ్గర నేర్చుకున్నా కొన్ని రోజులు. ప్రస్తుతం ఆకేళ్ల మల్లికార్జున శర్మ గారు అని ఉన్నారు, ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. ఆయన పెద్ద సంగీత విద్వాంసులు. జనరల్ గా చాలా మందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ కలగడానికి కారణము జనరల్ గా సినిమా పాటలు అయితే, మీకు చిన్నప్పటి నుంచి కర్ణాటక మ్యూజిక్ అంటే ఇష్టం ఉండడం అనేది చాలా రేర్ గా ఉంటుంది కదా చాలా మందికి. బట్ చిన్నప్పటి నుంచి మీకు అలా ఉంది అని అంటే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కావచ్చు, లేదంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది అయినా అవ్వచ్చు. సో దీంట్లో చిన్న విషయం ఒకటి చెప్పాలండి. మామూలు లేమ్యాన్ కి మ్యూజిక్ అంటే ఆబ్వియస్ గా సినిమా సంగీతమే గుర్తొస్తుంది అనమాట ఫస్ట్ థాట్. కానీ మీరు ఇప్పుడు కీరవాణి సార్ని అడిగినా సరే, మణిశర్మ గారిని అడిగినా సరే, ఏఆర్ రెహమాన్ గారిని అడిగినా సరే, సార్ మీరు వినే మ్యూజిక్ ఏంటి, అసలు మీ పీస్ ఆఫ్ మైండ్ కోసం మీరు ఏం వింటారు అంటే వాళ్ళు ఏ క్లాసికల్ మ్యూజిక్ ఇవే చెప్తారనమాట. వాళ్ళు వినడం అన్నది, సినిమా పాటలు వినడం, వాళ్ళ ఇన్నర్ పీస్ కోసం వినేది అంతా క్లాసికల్ మ్యూజిక్ లేకపోతే వెస్టర్న్ క్లాసికల్ పీసెస్ అవే ఉంటాయి. సో త్వరలోనే మీరు కూడా అయితే మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఎందుకంటే మీకు నేను చెప్పేది లేదు లేదు, యాక్చువల్ గా నేను విన్నాను అనమాట, మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను. సో మీకు శంకర్ మహాదేవన్ గారంటే ఇష్టం అని, అలానే ఆయన లాగా నేను కూడా కంపోజ్ చేద్దాము అని నాకు గోల్ అని చెప్పటం విన్నాను, అందుకే అలా అంటున్నాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను చెప్పే దాంట్లో అంతరార్థం ఏంటి అంటే, అందరు మ్యూజిషియన్స్ ఎవరైనా సరే, సింగర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయినా, వాళ్ళు వినే మ్యూజిక్ డిఫరెంట్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఫిల్మ్ మ్యూజిక్. సో మీరు కూడా రకరకాల మ్యూజిక్స్ వింటూ ఉంటారు? ఎవ్రీ మ్యూజిషియన్ అండి, నేననే కాదు, మీరు ఏ మ్యూజిషియన్ అడిగినా మీరు మీ ఆనందం కోసం ఏ మ్యూజిక్ వింటారు అంటే, వాళ్ళు ఫిల్మ్ సాంగ్స్ ఉంటాయి కొన్ని, అఫ్ కోర్స్ నాన్ ఫిల్మే ఎక్కువ వింటారు అనమాట, క్లాసికల్ మ్యూజిక్ అలాంటివి ఎక్కువ వింటారు అనమాట. సో అందుకనమాట నాకు చిన్నప్పుడు నాకు కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్కువ అలవాటు అవ్వడం, వినడం, ప్రాక్టీస్ చేయడం అన్నది దట్ ఈస్ ద రీజన్ అనమాట.
మనకి కాలర్ యాడ్ అయ్యారండి, వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. హలో, ఐ థింక్ మీరు కట్ అయిపోయినట్టున్నారు, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. నో ప్రాబ్లం. ఓకే, కీరవాణి గారి గురించి మనం మాట్లాడాం కాబట్టి కీరవాణి గారి పాట ఒకటి పాడి వినిపిస్తారా? షూర్ అండి. కీరవాణి సార్కి నేను సైజ్ 0లో రీసెంట్ గా ఒక పాట పాడాను, ఆ పాట పాడతాను. ఓకే. కాలమొక చక్రం, తన మొదలు చివరా ఒకటే, కష్టమే సాక్ష్యం, గెలిచేందుకు అది తొలి అడుగే, శ్రమతో భ్రమనే తొలగించేద్దాం, విధిగా విధినే ఎదిరించేద్దాం. హే హే నీ సత్తువ నీలోనే నిద్రిస్తూ ఉన్నది లేపేసేయి, నీ శత్రువు నువ్వే రా ముందర వాడిని ఓడించేయి, నీ చక్రము నిన్నే తిప్పేలోగా నువ్వే దాన్ని తిప్పేసేయి, నీ చుట్టూరా తిప్పేసేయి, చెమటే చమురుగా సరసరలాడగా గిర తిప్పైరా, సాయాకల్ సాయాకల్ సాయాకల్. Life is a cycle, cycle. Life is a cycle. వావ్, సూపర్. అసలు ఎంత బాగుందో ఈ సాంగ్. సైజ్ 0లో నేను కూడా విన్నానండి అంతకు ముందు, కాకపోతే ఇప్పుడు లైవ్ లో మీరు పాడుతుంటే చాలా చాలా బాగుంది. అండ్ మీనింగ్ కూడా చాలా బాగుంది. అనంత్ శ్రీరామ్ గారు, నోయల్ గారు రాశారు కదా? అవునండి, అనంత్ శ్రీరామ్ గారు తెలుగు లిరిక్, చరణంలో కొంచెం ఇంగ్లీష్ లిరిక్ వస్తుంది అనమాట, సో అది నోయల్ గారు రాశారు. అసలు చాలా బాగున్నాయి, లిరిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మాత్రం మనం ఒక సాంగ్ బ్రేక్ తీసేసుకొని వచ్చేద్దామండి. మీరు పాడిన పాటని కాయ్ రాజా కాయ్ సినిమాలోది మనము వినేసి వద్దాం, ఏమంటారు? షూర్ అండి. ఓకే, మీరు ఎవరైనా కాల్స్ చేయాలి అనుకుంటే, ఆదిత్య గారితో మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ యూఎస్ నుండి అయితే 703-879-6611, యూకే నుండి అయితే 0203287867, ఆస్ట్రేలియా నుండి అయితే 028006867, ఇండియా నుండి అయితే 0406662451, స్కైప్ లో కనెక్ట్ అవ్వాలంటే tory.live1 కి కనెక్ట్ అయిపోండి. సో ఇప్పుడు మాత్రం కాయ్ రాజా కాయ్ సినిమాలోది జేబీ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో, కృష్ణ చైతన్య గారు రచన, ఆదిత్య గారు పాడిన పాట వినేసేద్దాం. వినండి, వినిపించండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ.
గరుడ బజార్, గరుడ వేగ వారి కొత్త ప్రోడక్ట్. శుభకార్యాలకు కానుకలు పంపాలన్నా, శుభకార్యాలకు విచ్చేసిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్ పంపాలన్నా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. దానికోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గరే కూర్చొని జస్ట్ ఒక చిన్న మౌస్ క్లిక్ తో వాటిని మనం పంపించేయవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని మనకు అందిస్తుంది మన గరుడ బజార్. అంతేకాదు, ఆంధ్ర పిండి వంటలు, ఆవకాయ పచ్చళ్లు, స్వీట్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, పూజా మందిరాలకు సంబంధించిన పరికరాలు, ఇలా ఒక్కటేమిటి అన్ని ఒక్క మౌస్ క్లిక్ తో మనకు లభ్యమవుతున్నాయి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ క్వాలిటీ పరంగా పూర్తిగా తనిఖీ చేయబడినవి. కేవలం 5 రోజుల్లోనే డెలివరీ మరియు డెలివరీ ఛార్జీలు పూర్తిగా ఉచితం. www.garudabazar.com ని సందర్శించండి. మీకు కావలసిన వస్తువులు వెంటనే ఆర్డర్ చేయండి. గరుడ బజార్. తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీనోటా స్పెషల్ లైవ్ షో ఆన్ టోరీ. ఒక మంచి పాట. ఇంతని అంతని ఎంతని పొగడాలి నేను అసలు మన ఆదిత్య గారిని. సో ఆదిత్య గారు, హాయ్ అండి. ఎంత బాగుందో ఈ పాట అసలు. అవును, కృష్ణ చైతన్య గారు లిరిక్స్ కదా ఈ పాటకి. మీ బ్రదర్ కృష్ణ చైతన్య గారే రాశారా ఈ పాటని? కాదండి, కృష్ణ చైతన్య అని ప్రొఫెషనల్ లిరిసిస్ట్ కూడా ఒకతను ఉన్నారు. ఓకే. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు ముందు. ఆయనను పట్టుకొని సార్ మీరు పాడతారా అని అడిగారు, మా అన్నయ్యని పట్టుకొని సార్ మీరు లిరిక్స్ రాస్తారా అని అడిగారు. కానీ ఇద్దరు వేరే మనుషులు. ఓకే ఓకే అండి. మరి మికీ జే మేయర్ గారు మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు కదా, ఒకసారి పొద్దున్నే లేవాలి ఆ పాట పాడగలుగుతారా? యా అండి, హ్యాపీ డేస్ దిల్జల్గా అన్న పాట. ఎస్. సో అది ఫస్ట్ సాంగ్. పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, కాలేజ్కి వెళ్ళాలి. బాత్రూమ్ లో పాటలు, బ్రేక్ఫాస్ట్ తో మాటలు, అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు, ఇక బస్సులకై వెయిటింగు, ఫుట్బాల్ తో ఫైటింగు, క్యాంటీన్ లో మీటింగు, ఇక బస్సులకై వెయిటింగు, ఫుట్బాల్ తో ఫైటింగు, క్యాంటీన్ లో మీటింగు. ఎస్, జిల్ జిల్ జిగా అనుకుంటూ మనకి కాలర్ వచ్చేసారు. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీనోటా. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, హలో సత్య. నేను అరుణాని, పిట్స్బర్గ్ నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. మాట్లాడేసేయండి ఆదిత్య గారితో. హాయ్ ఆదిత్య, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ అండి అరుణ గారు, బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. నిజంగా మీరు చాలా మంచి సింగర్ అండ్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ తొందరలోనే మీరు మ్యూజిక్ కంపోజర్ అవ్వాలన్న డిజైర్ ని కూడా చెప్పారు కదా. సో వింటున్నాను. అంటే మీరు కృష్ణ చైతన్య గారి తమ్ముడని తెలియదు నాకు. యాక్చువల్ గా తనతో కూడా నేను టోరీలో మాట్లాడాను. అంటే తను చెప్పారనమాట, మా బ్రదర్ కూడా మ్యూజిక్ నేర్చుకుంటాడని. కానీ ఈ పాట మీరు ఇప్పుడు పొద్దున్న లేవాలి అనే పాట నేను ఎక్కువ మా పాపకి స్నానం చేస్తూ పాడుతుంటాను. ఎందుకంటే కొంచెం మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు డల్ గా వాళ్ళు వెళ్ళాలనుకోరనమాట. సో ఆ పాట తను మార్చేసి లిరిక్స్ మార్చేసి పాడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఈ పాట ఎప్పుడు నా నోట్లో ఆడుతూ
అవుతూనే ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఈ పాట. రిక్వెస్ట్ ఉందా? పాట అదే రిక్వెస్ట్ ఉంది. ఒక మంచి కీర్తన ఆదిత్య గొంతులోంచి వినాలని చాలా కోరికగా ఉంది. ఆయన స్వరంలోంచి ఒక కీర్తన జాలువారితే వినాలని చాలా ఆశగా ఉంది. వింటుంటాను. థ్యాంక్ యూ అండ్ ఆదిత్య, ఆల్ ద బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్ అరుణ గారు. సో నైస్ ఆఫ్ యూ. బాయ్. బాయ్ అండి. అరుణ గారు, వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. సో అది అరుణ గారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సత్య, నేను పద్మని మాట్లాడుతున్నాను. బాగున్నారా? సూపర్ గా ఉన్నాను పద్మ గారు, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం సత్య. హాయ్ ఆదిత్య, ఎలా ఉన్నారండి? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే యూజువల్ గా అందరూ ఫిల్మ్ సాంగ్స్ పాడి పాపులర్ అవ్వాలి అనుకుంటారు నార్మల్ గా. మీరు కర్ణాటక మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చూపించి క్లాసికల్ పాడాలి అనుకుంటున్నారు. అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఇట్స్ నైస్ ప్యాషన్ అన్నమాట. సో నాకు క్లాసికల్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో మీరు అలా చెప్పేసరికి నాకు ఇంకా మీ మీద అభిమానము ఎక్కువ పెరిగింది అనమాట. మీకు ఆల్ ద బెస్ట్ అండి. మీ పాట చాలా బాగుంటుందండి. హ్యాపీ డేస్ లో జిల్ జిల్ ఆ పాట పాడారు కదా. సో తర్వాత మీకు ఏమన్నా డిఫరెంట్ అంటే మీరు ఎక్కువ క్లాసికల్ ఇష్టపడతారు కాబట్టి వెస్టర్న్ పాటలు పాడాలంటే మీరు ఏమన్నా కష్టపడతారా? మీకు ఏమన్నా ఆక్వర్డ్ గా ఉంటుందా ఏంటి తెలుసుకుందామని అనుకుంటున్నానండి. ఇప్పుడు మూవీస్ లో అలాంటివే పాడుతున్నారు కదా. అదే ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అని? లేదు, నేను ప్రాక్టీస్ చేసేది కర్ణాటక మ్యూజిక్ అయినా సరే నేను వినే మ్యూజిక్ అన్ని జానర్స్ ఉంటాయండి. నేను జస్టిన్ బీబర్ మ్యూజిక్ వింటా, అలాగే వేరే వాళ్ళ అందరివి వింటా అనమాట. జాన్ మేయర్ సాంగ్స్ వింటాను, అన్ని సాంగ్స్ వింటాను నేను. సో నాకు అలా నేను ప్రాక్టీస్ చేసేది నేను బయట పాడతాను కంఫర్టబుల్ గా అన్నది ఏం లేదు. నేను వేరే సాంగ్స్ పాడతాను. ఇప్పుడు నేను పాడిన ప్రతి పాట హ్యాస్ నథింగ్ టు డూ విత్ కర్ణాటక మ్యూజిక్. నైస్ అండి. మీకు మీ బ్రదర్ కి ఆల్ ద బెస్ట్ అండి. మీ ఫ్యామిలీ కూడా మ్యూజికల్ చాలా మంది ఉన్నారని తెలిసింది. సో మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ సత్య, వారిని తీసుకొచ్చి మాకు అవకాశం కలిగించినందుకు. థ్యాంక్ యూ. అంతా ఆదిత్య గారికి, నాకేమీ లేదు. ఓకే, బాయ్ అండి. ఓకే అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ పద్మ గారు. సో అది పద్మ గారు వచ్చేసి మాట్లాడేశారు కదా ఇందాక. మనకి పొద్దున్న మనకి ఒక నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏదో ప్రాబ్లం గా ఉన్నట్టుంది ఈ కాల్. సో ఇప్పుడు మాత్రము మనకి ఆదిత్య గారు పొద్దున లేవాలి ఈ పాట పాడారు కాబట్టి, సో ఆదిత్య గారు మీకు ఒక సర్ప్రైజ్ మరి ఇప్పుడు. అవునా? షూర్ అండి. హలో ఆంటీ, మాట్లాడండి. ఆదిత్య గారి మదర్ మాట్లాడుతున్నారు. మాట్లాడండి వసంత గారు. హలో హలో ఆంటీ, మీ అబ్బాయి గురించి ఏం చెప్తారు? ఇప్పుడే పాడారు పొద్దున్నే లేవాలి అనే పాట జిల్ జిల్ గాని. అలా ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా ఆదిత్య గారు? లేదండి, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. సైలెంట్ గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా? సో యాక్చువల్ గా మీకు ఇద్దరు కుమారులు కదా, ఇద్దరు కొడుకులు కదా. సో లవకుశులు లాగా ఉంటారంటారా ఇంట్లో? అలాగే ఉంటారు. ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి ఊరకే కన్నీరు నింపా అని పాట పాడారా ఇద్దరు అలా పక్కన కూర్చొని? అంటే అలాగే చూసుకుంటారులేండి, ఇద్దరు అలాగే చూసుకుంటారు నన్ను. పాట పాడాల్సిన సందర్భం అంటే ఏమి రాలేదు, బట్ అలాగే లాగానే చూసుకుంటారు. సో ఆదిత్య గారు మీరు చెప్పండి మీ అమ్మగారు గురించి. ఇంకా మా అమ్మగారే అండి. నేనైనా అన్నయ్య అయినా, మా ఎడ్యుకేషన్ అయినా సరే, మా మ్యూజిక్ కెరియర్ అయినా సరే, వి ఓ ఎవ్రీథింగ్ టు అవర్ మదర్. సో రైట్, మా ఇంట్రెస్టే, మా అమ్మ ఎఫర్టే మేము ఈ రోజు పాడుతున్నాము, మేము చదువుకొని ఉన్నాము అన్నది ప్రతిదీ, ఎవ్రీథింగ్ వి ఓ టు అవర్ మదర్. సో గ్రేట్. ఆంటీ
ఏం లేదు, మీ అబ్బాయి ఇలా ఇంత చక్కగా పాడుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? అలానే మీ పెద్ద అబ్బాయి కావచ్చు, చిన్న అబ్బాయి కావచ్చు, అండ్ మీకు వచ్చిన కోడళ్ళు కూడా అంత చక్కగా ఉంటే ఇంకా అసలు ఎంత హ్యాపీగానో ఉంటుంది కదా. మీకు ఇలా చూస్తూ ఉంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మా ఇద్దరు అబ్బాయిలు కలిసి క్లాసికల్ పాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మీకు ఇష్టమైన పాట ఏంటి? ఆదిత్య గారి నోట విందాం మనం. నాకు ఇష్టమైన పాట ఆదిత్య చాలా అంటే శ్రీరామదాస్ తో ఫస్ట్ వాళ్ళు కోరస్ పాడినప్పుడు తను శుభకరుడు సురచిరుడు బాగా పాడేవాడు. తన నోట నాకు చాలా ఇష్టం. వావ్, మాకు తెలియని విషయం ఒకటి చెప్పారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనము పాడించుకుందాము ఆదిత్య గారి చేత. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మీరు ఇలా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు మా అబ్బాయి ఇలా ఇంటర్వ్యూ తీసుకుని అయ్యో నా చేత కూడా మాట్లాడించారు. అందరికి అంటే అందరికి తెలియజేస్తున్నారు మా అబ్బాయిని. అయ్యో నిజంగా మాకు ఇలా పరిచయం చేసే అవకాశం రావటం మా అదృష్టం, మా టోరీ వాళ్ళు చేసుకున్న అదృష్టం. అలానే నా అదృష్టం నేను ఇలా మాట్లాడటం మీ అబ్బాయితో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓకే అండి, బాయ్. ఆదిత్య గారు, ఆదిత్య గారి చేత మనం పాడిస్తాను నేను ఇప్పుడు పాట, వినండి. ఓకేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, బాయ్. సో ఆదిత్య గారు, మీ అమ్మగారు రిక్వెస్ట్ చేసిన పాట, అలానే ఇందాక అరుణ గారు అండ్ పద్మ గారు కూడా ఒక మంచి కీర్తన అన్నారు కదా. సో ఫస్ట్ మీ అమ్మగారి రిక్వెస్ట్, దాని తర్వాత వాళ్ళ రిక్వెస్ట్. ఓకేనా? సో నిన్న డెస్క్ పైన ఉన్నా తాన్పురా పెట్టుకొని పాడేస్తా. వావ్, పాడేసే. అల్లా శ్రీరామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగనుడు కరుణాఘనాతనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. వావ్, సూపర్. నిజంగా మీ అమ్మగారు చెప్పిన తర్వాత ఎంత బాగుందో మీ వాయిస్ లో. అంటే చాలా మందికి మీరు తెలుసు, అఫ్ కోర్స్ మీరు తెలుసు, మీ అన్నయ్య గారు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ పాట ఇలా లైవ్ లో వింటుంటే మన శ్రోతలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇంకో కీర్తన అని అన్నారు కదా, కీర్తన పాడతారా లేదంటే కీరవాణి గారు స్వరపరిచింది ఇంకేదైనా పాడతారా? కీర్తన పాడతాను, అడిగారుగా పద్మ గారు, ఒకసారి పాడతాను. ఓకే ఓకే ఓకే, అరుణ గారు అడిగారు, ఇద్దరు అడిగారు బేసిక్ గా. నీ సమానమెవరు లేరని నే పొగడ తరమా, తల్లి 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 భూ
భూసురాది సంసేవిత కమలే భూసురాది సంసేవిత కమలే భోగమోక్షాది దాయిక విమలే భూసురాది సంసేవిత కమలే భోగమోక్షాది దాయిక విమలే నీ సమానమెవరు లేరని నే పొగడ తరమా తల్లి. ఇదేం కీర్తనండి? ఇది నీ సమానం ఎవరు అని శుభపంతవరాళి రాగంలో కీర్తన. ఓకే, మనము సాంగ్ బ్రేక్ తీసుకుందామా లేదంటే ఒక పాట పాడతారా? మీ ఇష్టం అండి. మీరు పాడండి, మీరు పాడతారు కదా. ఏం పాట పాడతారు? నన్ను పాడమంటే ఇంకా అడగటమే చాలు అనుకుంటాను నేను. పాడండి, మన ఇద్దరం కలిసి పాడదామా? షూర్, తప్పకుండా. ఏం పాట చెప్పండి, ట్రై చేస్తాను. వీరవాణి సార్ పాట అన్నారు కాబట్టి యమదొంగ సినిమాలో రబ్బర్ గాజులు పాట మీకు వచ్చా? ఓకే, ట్రై చేస్తాను. ఓకే, రబ్బర్ గాజులు ఇద్దరం కలిసి పాడదాం ఒకసారి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. పాట మన నోట. వావ్, సూపర్ అసలు మీరు. ఓకే, సో నేను స్టార్ట్ చేస్తాను. యా, వేరే స్థితిలో పాడదాం. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తలి పొమ్మని హత్తర నీ దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేరో, వెన్నెల కొండలు వెచ్చని వేలకు పెట్టేరో, తట్టలు నిండుగా బట్టలు నిండుగా మొక్కలు పెట్టక వచ్చేరో, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తారో, నీవంటే పాడి పాడి వస్తారో, నువ్వంటే పాడి పాడి చేస్తారో, నీవంటే పాడి పాడి వస్తారో. రాజుగారి ఏనుగు మీద రై రై రప్ప రై 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 రప్ప రై అని ఊరేగిస్తానే పిల్ల, రాజుగారి పానుపు మీద దాయ్ దాయ్ అమ్మ దాయ్ 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 అమ్మ దాయ్ అని బజ్జో పెడతానే పిల్ల, అట్టాగంటే ఐసవుతాను ఇట్టాగస్తే క్లోజ్ అవుతాను, అంతందంగా అలసవుతానా అని నువ్వంటే కీలు గుర్రం ఎక్కించి జూమని జామని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నువ్వంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేరో, వెన్నెల కొండలు వెచ్చని వేలకు పట్టేరో, తట్టలు నిండుగా బట్టలు నిండుగా మొక్కలు పట్టుక వచ్చేరో, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తారో, నీవంటే పాడి పాడి వస్తారో, నువ్వంటే పాడి పాడి చేస్తారో, నీవంటే పాడి పాడి వస్తారో. ఓ మై గాడ్, వెరీ నైస్ అండి, బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీతో పాడే అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓ మై గాడ్, మీ వాయిస్ అసలు బాబ్రే,
అసలు ఎన్ని రకాల వేరియేషన్స్ అండి మీ వాయిస్ లో. అసలు ఇందాక కీర్తన పాడారు, ఎంత అద్భుతంగా ఉందో. అలానే చాలా మంది మెసేజెస్ కూడా చేస్తున్నారు, మీరు పాడిన కీర్తన కావచ్చు, ఇది కావచ్చు, మై గాడ్ ఎంత బాగుందో వాయిస్ అసలు అని చాలా మంది మెసేజెస్ కూడా చేస్తున్నారు. ఎస్పెషల్ గా ఇందాక రిక్వెస్ట్ చేశారు కదా, కీర్తన పాడారు కదా అరుణ గారు అండ్ పద్మ గారు, వాళ్ళిద్దరు కూడా మెసేజ్ చేశారు. సో మిగతా వాళ్ళు మెసేజెస్ చేసిన వాళ్ళకి మాత్రం నేను అనౌన్స్ చెయ్యను. సో ఎనీవే చాలా బాగుందండి. నాకైతే మళ్ళీ ఒక పాట, మీరు సినిమాలో పాడిన పాట ఒకటి వినాలని అనుకుంటున్నాను. ఆ పాట వినేసి వద్దాము. చెక్కిలికింత సినిమాలోది. ఇంకా బోలెడు క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి, రెడీగా ఉండండి. సో అలానే మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే తప్పకుండా కాల్ చేయొచ్చు. ఇప్పుడైతే మనము జనరల్ గా అమ్మాయిలందరూ మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే అని మనం పాడుతూ ఉంటే, వీళ్ళేమో అవాయిడ్ గర్ల్స్ అని మన ఆదిత్య గారు ఒక మూవీలో పాడారు. ఆ పాట మనం వినేసి వద్దాం. అది చెక్కిలికింత సినిమాలోది. ఆ పాట వినేసి వద్దాం. వినండి, వినిపించండి. తెలుగువారి ఆత్మీయ వారిది స్టోరీ. కత్రినాలా ఉందా, దీపికాలా ఉందా, పరిణితిలా ఉందా, లైట్ తీసుకుందా, మాట మీద ఉందా, మాట్లాడకుండా సైలెంట్ గా సైడ్ అయిపోదా. అవాయిడ్ గర్ల్స్, అమ్మాయి అంటే ఆమెడ దూరంలో. అవాయిడ్ గర్ల్స్, అమ్మాయి వస్తే పట్టించుకోబోయ్. అవాయిడ్ గర్ల్స్, ఈ థియరీకి తిరుగే లేదు రో. అవాయిడ్ గర్ల్స్, ఏంటి మామా, లంచ్ చేయకుండా అంత డల్ గా ఉన్నావు? ఏం లేదు మామా, ఈ అమెరికాలో పిజ్జాలు బర్గర్లు తిని బోర్ కొడుతుంది. రుచికరమైన తెలుగు భోజనం మరియు నార్త్ ఇండియన్ ఫుడ్ తినాలనుంది. ఎలా? అయితే రోటీస్ ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ అండ్ బ్యాంకెట్ హాల్ కు వెళ్దాం. అక్కడ చేపల పులుసు, నాటుకోడి పులుసు, ఇలా ఎన్నో రకాల రుచికరమైన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మరియు నార్త్ ఇండియన్ వంటకాలు ఉంటాయి. అబ్బా, ఎంత రుచికరంగా ఉన్నాయరా మన తెలుగు వంటకాలు. ఇక్కడ నార్త్ ఇండియన్ డిషెస్ కూడా ఉంటాయా? ఒక్క నార్త్ ఇండియా ఏంటి, భారతదేశపు రుచులకు ఒకే ఒక్క చిరునామా, రోటీస్ ఇండియన్ గ్రిల్ అండ్ బ్యాంకెట్ హాల్. థ్యాంక్ యూ స్వప్న. రోటీస్ ఇండియన్ గ్రిల్ అండ్ బ్యాంకెట్ హాల్, ఇండియన్ గ్రిల్ ఇన్ ఈస్ట్ విండ్సర్ is located on 319 Route 130 North, New Jersey 08520.
మా ప్రత్యేకతలు బర్త్డేస్, స్వీట్ 16, గ్రాడ్యుయేషన్, మీటింగ్స్, శారీ ఫంక్షన్, బేబీ షవర్స్, ఆన్-సెట్ క్యాటరింగ్, ఆన్-సెట్ దోసా పార్టీ లాంటి ఫంక్షన్లకు బ్యాంకెట్ పార్టీ హాల్, దివాళీ, సంక్రాంతి, దసరా, హోలీ, న్యూ ఇయర్ ఈవెంట్స్, థ్యాంక్స్ గివింగ్, వ్యాలంటైన్స్ డే, దోసా నైట్, లేడీస్ నైట్ అవుట్, మదర్స్ డే, ఫాదర్స్ డే లాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి పార్టీ హాల్. వీటితో పాటు డీజే, ఆడియో, ఫోటో, వీడియో, డెకరేషన్ లాంటి ఎన్నో సౌకర్యాలు మనకు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 609-308-2699 and 609-308-2788. తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీ నాట స్పెషల్ లైవ్ షో ఆన్ టోరీ. అవాయిడ్ గర్ల్స్ పాట విని బాగా అబ్బాయిలందరూ ఎంజాయ్ చేసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఓకే అండి, ఆదిత్య గారు వెల్కమ్ బ్యాక్. సో మీరు తొలి అవకాశం మిక్కీజే మేయర్ గారు ఇచ్చారు కదా, సో ఆ తర్వాత ఆయనకి మీరు బోలెడు పాటలు కూడా పాడారు కదా. అవునండి. సో మొదటిసారి పాడిన దానికి తర్వాత పాడిన దానికి మీకు ఏదైనా డిఫరెన్స్ అట్లా అనిపించిందా? అంటే ఫస్ట్ టైం పాడినప్పుడు కొంచెం భయంగా అలా ఉంటుందేమో కదా, సో అలా అండ్ మీ ఆయన రిసీవింగ్ లో కావచ్చు ఏదైనా అలా డిఫరెన్స్ ఏమైనా ఉందా? నాలో డిఫరెన్స్ ఉందండి, ఎందుకంటే నా ఇనీషియల్ రికార్డింగ్స్ అవి నాకు స్టూడియో ఎక్స్పీరియన్స్ కానీ అలా చాలా తక్కువ అప్పట్లో, హ్యాపీ డేస్ టైంలో. సో అప్పుడు కొంచెం భయంగా ఉండేది అఫ్ కోర్స్, కానీ మిక్కీ సార్ ఈజ్ అ వెరీ చాలా జెంటిల్ పర్సన్, ఆయన చాలా కైండ్ పర్సన్ అన్నమాట. సో జనరస్ బాగా. అప్పట్లో నాకు మిక్కీ సార్ని అఫ్ కోర్స్ అప్పట్లో మిక్కీ అంతకన్నా ముందు చేసిన మూవీస్ పోతే పోనీ, 10th క్లాస్ అన్ని మంచి ఆడియోస్ అన్నమాట, చాలా మంచి సాంగ్స్. సో ఆయన ఫ్యాన్ నేను అప్పుడు. సో ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, అంతే కూల్ గా ఉంటారు, అంతే కామ్ గా ఉంటారు అన్ని సిచ్యువేషన్స్ లో. ఆయనకి ఏం కావాలో ఆయన క్లారిటీ ఉంటుంది, ఎలా పాడించుకోవాలి అన్న దాని మీద కంప్లీట్ క్లారిటీ ఉంటుంది అనమాట. అలా నాకు ఏం కావాలో అది పాడండి మీరు అన్నట్టుగా ఉంటారు ఆయన. సో ఒక కంప్లీట్ క్లారిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ గారు. అలానే కీరవాణి గారి సార్ దగ్గర కూడా చాలా పాటలు పాడారు కదా, మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలు, ఏదైనా పాటకి అయ్యో నేను చాలా టేకులు తీసుకోవటం కానీ, ఏదైనా ఇబ్బంది పడిన సందర్భాలు కానీ, లేదంటే బెస్ట్ మూమెంట్ కానీ అలాంటిది ఏదైనా షేర్ చేసుకుంటారా? నేను ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆదిత్య గారు ఒకళ్ళు యాడ్ అయ్యారు. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నాట. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సత్య గారు, హౌ ఆర్ యు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ అండి. బెన్ గారు చెప్పండి. మీరే చెప్పాలండి, మీరే మాట్లాడాలి ఆదిత్య గారితో మాట్లాడండి. హలో ఆదిత్య గారు, ఎలాగున్నారు? హాయ్ అండి, బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ప్లేబ్యాక్ సింగర్ అండి? అవునండి. Yeah, I'm sorry, I never heard you before. That's why I have to ask you that. Yeah, no, I know. వింటున్నారా? షో వింటున్నారా బెన్ గారు? వింటున్నానండి. అది మీ ఇద్దరు పాడిన పాట కూడా ఇందాక బాగా పాడారు, చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. So how long you been singing in the movies అండి ఆదిత్య గారు? మూవీస్ లో ముందు పాడాను, కానీ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండేది. సో ఇప్పుడు ఈ ఇయరే నేను కొన్ని ఎక్కువ మూవీస్ లో పాడాను అనమాట. ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆయన పాడారు, అలానే సైజ్ హీరో సినిమాలో కూడా పాడారు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అండ్ అంతకు ముందు హ్యాపీ డేస్. ఇప్పుడు అదే షో వింటున్నారా అన్నాను కదా, సో ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఆయన పాడింది. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో మీకు ఇలా ఛాన్స్ ఎలా దొరికిందండి ఆదిత్య గారు? డిడ్ యూ కమ్ త్రూ ఇది పాడుతా తీయగనా, లేకుంటే ఇది ఇంకొక ఇది ఉంది కదా దాంట్లో ఏమన్నా వచ్చారా ఎట్లా? లేదండి, నేను రియాలిటీ షోస్ ముందు చిన్నప్పుడు పాడాలని ఉంది అన్న ప్రోగ్రామ్ లో పాడాను, బాలు గారి ప్రోగ్రామ్ లో అంతే. ఆ తర్వాత నేను రియాలిటీ చూస్తుంటే బోల్ బేబీ బోల్ గురుకుల్ అని లాస్ట్ ఇయర్ వచ్చింది, అందులో పాడా అనమాట. అంతే. నేను యాక్చువల్ గా ప్లేబ్యాక్ లోకి వచ్చింది నాట్ త్రూ రియాలిటీ షోస్, డైరెక్ట్ గానే నాకు త్రూ మై గురూస్, రామాచారి సార్ మా గురువు, LMA లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ,
అలాగే వి బాలసుబ్రహ్మణ్యం గారని చెప్పాను అనమాట. సో మా గురువు ద్వారా నాకు ఎంఎం కీరవాణి సార్ దగ్గర పాడడానికి అవకాశం వచ్చింది ముందు. వాళ్ళ ఆల్బమ్స్ లో మీరు పాడి ఉన్నారు కదా సార్, ఆదిత్య గారు వాళ్ళ ఆల్బమ్స్ లో మీరు పాడి ఉన్నారేమో, అందుకే అలా మీరు మూవీస్ లో మీకు ఛాన్స్ వచ్చిందేమో కదా. మా గురువులే పంపించారు. కీరవాణి గారు మా గురువులకు ఫోన్ చేసి, సార్ మీ దగ్గర స్టూడెంట్స్ ఎవరైనా బాగా పాడేవాళ్ళు ఉంటే పంపించండి, నాకు కొంచెం అవసరం ఉంది అని అంటే, మా గురువులు మీరు వెళ్ళండి బాబు అని నన్ను, మా అన్నయ్యని, దీపు అనే సింగర్ ని, మమ్మల్ని అందరినీ పంపించారనమాట అప్పట్లో. మీకు తెలిసే ఉంటుంది కదా బెన్ గారు, మీరు షో వింటుంటే కృష్ణ చైతన్య గారు వీళ్ళ బ్రదర్, సో విన్నానండి ఇందాక మీరు అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా వీళ్ళు ఓల్డర్ బ్రదర్ అండి. అవునండి. మీ ఓల్డర్ బ్రదరా యంగర్ బ్రదరా? ఎల్డర్ బ్రదర్. ఓకే ఓకే. వెరీ నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో త్వరలోనే మన యుఎస్ కి కూడా వస్తున్నారు, సో మీరు అక్కడ కలవండి యుఎస్ లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ బెన్ గారు, బై. సో మనకి ఇంకో కాలర్ కూడా యాడ్ అయ్యారు. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. వెల్కమ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఆనంద్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా రోజులైంది మీకు కాల్ చేసి నేను. అంటే ఇప్పుడు మాకు ఆన్లైన్ సరిగ్గా ఉండట్లేదు, ఇది దాన్ని ఏమంటారు, నెట్ కాల్ చేయలేకపోతున్నాను. ఈరోజు ఏ పాటకి అంతరార్థం చెప్పారు? మీ స్పెషల్, మీ ప్రోగ్రామ్ అంతరార్థం చాలా బాగుంటుంది. సో మీరైతే షో వినట్లేదు? ఇప్పుడే కనెక్ట్ అయిందండి, ఇప్పుడే కనెక్ట్ అయింది మాకు. అది లక్కీ. అసలు ఇంతకుముందు ఈ మధ్య చాలా రోజులైంది మీకు కాల్ చేసి నేను. సో నైస్ ఆఫ్ యూ ఆనంద్ గారు, మీరు కార్యక్రమం పట్ల మీరు అభిమానంతో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు మన కార్యక్రమంలో ప్లేబ్యాక్ సింగర్ ఆదిత్య గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే, ఆదిత్య గారు. ఆదిత్య గారు అంటే నాకు తెలియదు, నేను ముసలాడిని, మరి ఆదిత్య ఎవరు? సో ఆదిత్య గారు ప్లేబ్యాక్ సింగర్, ఆయన బౌలెడండి సినిమాలో పాటలు పాడారు కూడా. దాదాపు సినిమా చూసి కూడా 5 ఏళ్ళు అయింది, బహుశా కొత్తగా వచ్చి ఉంటాడు ఆయన సింగర్ కదండి. ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ నుంచి ఉన్నట్టున్నారు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకము ఇలాంటి సినిమాలు అంతకు ముందు పాడారు. ఇప్పుడు రీసెంట్ గా కాయి రాజా కాయి, బాహుబలి సినిమాలో ఆయన లిరిక్స్ కూడా రాశారు. అట్లానా? ఓ వెల్కమ్ అండి ఆదిత్య గారు. సారీ, నేనైతే మీ పాటలు వినే ఉంటాను కానీ బహుశా మీ పేరు గుర్తు పెట్టుకొని ఉండను. హ్యాపీ డేస్ అవన్నీ కూడా మంచి సక్సెస్ పొందిన సినిమాలే కదా. హలో ఆదిత్య గారు. హలో, బహుశా ఆదిత్య గారు మ్యూట్ అయినట్టున్నారు. మీరు చెప్పండి. ఆయన కాల్ కట్ అయిపోయినట్టుందండి, నో ప్రాబ్లం. సో ఈ రోజు వచ్చి ఆయన పాటలు పాడుతూ ఉన్నారు యాక్చువల్ గా ఆయన మూవీస్ లో. అండ్ సింగర్ కృష్ణ చైతన్య గారి వాళ్ళ బ్రదర్ కూడా ఆయన. సో కృష్ణ చైతన్య బ్రదరా? కృష్ణ చైతన్య నేను బాగా లైక్ చేస్తానండి. ఇప్పుడు వచ్చిన ఈ షోస్ వస్తున్నాయి కదా పాటలవి, సూపర్ సింగర్ తర్వాత వాటిల్లో చాలా బాగా నాకు అందరిలో కన్నా బాగా నచ్చుతాడు అతను, చాలా స్టాండర్డ్ గా. సో ఇప్పుడు ఈయన వాయిస్ వింటే మీరు ఈయన కూడా ఇంకా బాగా నచ్చుతారు అంటారు. మాట్లాడండి, ఆదిత్య గారితో వచ్చేసారు. అవునా? హలో ఆదిత్య గారు మాట్లాడండి, ఆనంద్ గారు ఉన్నారు లైన్ లో. చెప్పండి ఆదిత్య గారు. కృష్ణ చైతన్య హలో, చెప్పండి. మీరు కృష్ణ చైతన్యకి ఎల్డర్ బ్రదరా, యంగర్ బ్రదరా? యంగర్ బ్రదర్ అండి, నేను చిన్న. కృష్ణ చైతన్య అయితే నేను బాగా లైక్ చేస్తానండి. ఇవాళ రేపు వచ్చే ఈ టీవీలో వచ్చే పాటల ప్రోగ్రామ్ చాలా స్టాండ్ పాడుతూ, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు. ఐఎమ్ వెరీ సారీ, నాకు మీ ప్రోగ్రామ్ అని కూడా తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ గా కనెక్ట్ అయింది మాకు స్టోరీ. సో మీ ఫేమస్ సాంగ్ ఏదన్నా ఉంటే చెప్పండి, బాగా హిట్ అయిన సాంగ్ గుర్తుపెడతాను నేను. అప్పుడు కాయి రాజా కాయలో మీరు ఇంతని ఆ పాట పాడింది. నాకు సినిమాల పేర్లు తెలియదండి, జస్ట్ పాటలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఈ పాటల పోటీలు వింటూ ఉంటాను.
ఓకే అంటే ఆనంద్ నేను గారు బాగా వయసు ఆయన వాడిని పాడతారు. గుర్తుపెట్టుకోలేను. పాటలు ఏమన్నా ఓకే. ఉంటే చెప్పండి బాగా ఫేమస్ అయినది. మీరు యూట్యూబ్ వెళ్ళి బాక్స్ వెతకండి, అందులో ధీవర అన్న ఒక మీకు పాట నచ్చిన ఉంటుంది. పాట చెప్పండి మీరు. అదే చెప్తున్నానండి, బాహుబలి అన్న సినిమాలో ఆహా యూట్యూబ్ వెళ్ళి బాహుబలి జూక్ బాక్స్ అని మీరు టైప్ చేస్తే లాస్ట్ సాంగ్ అందులో అదంతా ధీవర మ్యూజిక్ తోటి వస్తుందండి. మీరు మ్యూజిక్ లేకుండా మీ వాయిస్ లో ఎలా ఉంటుందో మీ స్వీట్నెస్ వినాలని మీరు అలాగా? కాస్త వినిపించండి ఒక చరణం అన్నా. ఓకే యా ఓకే అండి. పాడతారండి ఆనంద్ గారు, వింటూ ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ గా మీరు ఇప్పుడే కనెక్ట్ మీరు ఇవాళ ఏమిటి అంతరార్థం ఏం చెప్పారు పాటకి? మీ అంతరార్థం కోసం వెయిట్ చేస్తుంటాను నేను. చెప్పారా అసలు ఈ షో ఉందని లేదా? చెప్తామండి, చెప్తాం. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే దెన్ ఆనంద్ గారు. చాలా కాలర్స్ ఉంటారు కదా, ఐఎమ్ సారీ టు చాలా Okay టైం అండి. తీసుకు. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మనకి ఆదిత్య గారు పాడి వినిపిస్తారు, మీరు వింటూ ఉండండి. బహుశా మీరు ఇప్పుడే కనెక్ట్ అయినట్టున్నారు, అందుకే మీకు షో వినట్లేదు కాబట్టి ఆయన పాటను వినలేదు. ఓకే నో ప్రాబ్లం. సో ఆదిత్య గారు, మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి హలో యా అండి. ఈ జనరేషన్ సింగర్స్ లో మీ ఫేవరెట్ సింగర్ శ్రీరామచంద్ర, గీతా మాధురి, సాహితి, కృష్ణ చైతన్య గారు? నన్ను అడుగుతున్నారా? యా అంటే ర్యాపిడ్ ఈ ర్యాపిడ్ ఫైర్ లాంటిది. ఓకే. ఎస్, ఈ జనరేషన్ సింగర్స్ లో మీ ఫేవరెట్ సింగర్ శ్రీరామచంద్ర గారు, గీతా మాధురి గారు, కృష్ణ చైతన్య గారు, సాహితి గారు? ఫ్యామిలీలో చెప్తే బయాస్ అనుకుంటారు, నాన్ ఫ్యామిలీ గీతా మీకు మాధురి. ఇష్టమైన లేదండి, మీకు ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పచ్చు. గీతా మాధురి అండి. ఓకే, యాక్చువల్ గా ఏంటంటే నేను ఈ క్వశ్చన్, ఈ ఆప్షన్స్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. వీళ్ళ నలుగురు ఒక రియాలిటీ షోలో ఫైనలిస్టులు, సో అందుకనే నేను ఈ ఆప్షన్స్ పెట్టాను అనమాట. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? మీరు ఆప్షన్స్ ఇస్తారా, నేనే చెప్పనా? చెప్పేసేయండి. ఏఆర్ రెహమాన్ గారు అండి. అన్డౌటెడ్లీ ఏఆర్ రెహమాన్ గారు, అంతేనా? యా అండి. సో కీరవాణి గారి దగ్గర మీకు ఆయన పాట పాడిస్తూ ఉన్నారు. సో మీకు అప్పుడు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఇది వదిలేసి వెళ్ళిపోతారా? లేదు అలా వెళ్ళనండి. నేను వర్క్ లో ఉన్నప్పుడు అక్కడ కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి అక్కడే ఉంటాను. అక్కడ నుంచి కాల్ వస్తే టైం అడుగుతాను, నెక్స్ట్ డే రావడం కోసము అలా టైం అడుగుతాను. ఏమన్నా ఆన్సర్ అండి మీరు ఆదిత్య గారు, వెరీ నైస్ ఆన్సర్. అండ్ అఫ్ కోర్స్ అంటే మరి ఏఆర్ రెహమాన్ గారు కదా, మరి ఇష్టమైన ఆయన కదా, మరి కరెక్టే. అంటే అది నా డ్రీమ్, కాకపోతే ఇక్కడ మాట ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్. ఓకే, ఒక ఓల్డ్ సాంగ్ పాడతారా మా అందరి కోసం? ఓల్డ్ సాంగ్ మీరేదైనా చెప్పండి నాకు, ఓల్డ్ సాంగ్ ఏదో ఒకటి మీ ఇష్టం, ఘంటసాల గారిది కానీ ఏదో ఒకటి మీ ఇష్టం. ఓకే, అయితే మది శారదాదేవి మందిరమే అని ఒక పాట ఉంది. యా, పాడేసేయండి. అది మొత్తం పాడితే పెద్దగా ఉంటుంది పాట, దాంట్లో లాస్ట్ కొంచెమే పాడండి, లాస్ట్ లో స్వరాలు వస్తాయి అన్నమాట, అది పాడతాను. యా షూర్. సాధనలే దేవికి పూజ, సని సరి సరి సని సని సగరిగ దని దని నిగరిగ మద మని దని నిగరిగ గమ గద మని దని నిగరిగ రిగరి మగద మని దని నిగరిగ సరి దని రి దని దప మగరి దని తాస ని దప మగరి సని రి గరి ని దప మగరి సని తాస గరి గరి ని రి గరి రి గని రి ని గరి ని రి ని గరి 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 పగ పమగ దప మగ ని దప మ పగ సని దప మగ గరి దని దరి దని దప సని దప మతరళ తానములే హారములో వరదాయిని గని గురు తెరిన మన మది శారదాదేవి మందిరమే కుదురైన నియమమున కొలిచేవాడి మది శారదాదేవి మందిరమే. వావ్, సూపర్
సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుందండి. సో పాత పాటల నుంచి కొత్త పాటల వరకు ఏ రకమైన పాటనైనా మీరు ఎలా మీ నోటమ్మట టక్క 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 వచ్చేస్తున్నాయి. ఎంత బాగుందో మీ వాయిస్ లో. ఈ పాట మీరేనా పాడింది అని అనిపిస్తోంది. ఇందాక పాడిన పాటకి ఎంత వేరియేషన్స్ అసలు మీ వాయిస్ లో చాలా బాగుంది. అంటే నేను చెప్పే అంత దాన్ని కాదు, కాకపోతే నాకు చెప్పాలనిపిస్తుంది. అండ్ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సో మీరు టీవీ రియాలిటీ షోస్ ఇలాంటివి చూస్తూ ఉంటారా? చూస్తుంటానండి. ఓకే, ఇష్టమైన యాంకర్ శ్రీముఖి గారు, ప్రదీప్, మృదుల గారు, రవి గారు, ఎవరు? మళ్ళీ మృదుల అనంటే మా వదిన పేరు చెప్పినట్టు అవుతుంది కాబట్టి రవి అని చెప్తాను. మీరు అయ్యో పర్లేదు, మీకు ఇష్టమైన వాళ్ళవి చెప్పచ్చు. నాకు రవి కూడా ఇష్టం, అందుకే రవి పేరు చెప్తున్నా. టూ స్మార్ట్ అండి అసలు. మృదులా గారు వింటూ అంటే మాత్రం వేసేసుకోవాలి ఇంకా మిమ్మల్ని. నా పేరు చెప్పలేదా అని. సో లాస్ట్ కూడా కాదు, యాక్చువల్ గా లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండే అమ్మాయి రిషిక గురించి చెప్పండి. మీకు రీసెంట్ గానే మ్యారేజ్ అయిందని తెలిసింది, 8 months బ్యాక్. ఆవిడ గురించి కూడా చెప్పేసేయండి. నా వైఫ్ నేను కలవడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారండి. సూపర్. అంటే నాకు మా బాలసుబ్రహ్మణ్యం గురుగారి దగ్గర తను కూడా నేర్చుకునేది, కానీ నేను 3-4 సార్లు చూసాను తను. అంతే అసలు పరిచయం లేదు, హాయ్ బాయ్ కూడా పరిచయం లేదు మాకు అప్పుడు. తర్వాత తను వెస్టిన్ హోటల్లో, ఇక్కడ 5 star హోటల్ వెస్టిన్ అని ఉంది, అందులో వర్క్ చేస్తూ ఉండేది. అదే టైంకి తమన్ గారు ఆయన రికార్డింగ్స్ అక్కడ పెట్టారనమాట ఆ హోటల్లో. సో నేను ఆ రికార్డింగ్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మా పరిచయం అయ్యి మాట్లాడి ఎక్కడ చూశాను కదా అంటే అలా మాట్లాడేసి అలా జరిగింది అనమాట మా స్టోరీ మొత్తం. అప్పుడు పరోక్షంగా తమన్ అన్న హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ మై లవ్ అండ్ మై మ్యారేజ్. అదనమాట, దట్ ఇస్ అబౌట్ హర్. యాక్చువల్ గా మీకు శంకర్ మహాదేవన్ గారు రోల్ మోడల్ అని అనేది నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో విన్నాను. సో మీ శంకర్ మహాదేవన్ ఆన్లైన్ అకాడమీ గురించి చెప్తారా? అండి, నేను యాక్చువల్లీ శంకర్ మహాదేవన్ ఆన్లైన్ అకాడమీ అని ఒకటి ఉంది, మ్యూజిక్ నేర్చుకునే ప్లాట్ఫామ్. దాంట్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను, కర్ణాటిక్ టీచర్ గా. సో దట్ ఈస్ ఓన్లీ పార్ట్ టైం. నేను డైలీ 2 to 3 hours వర్క్ చేస్తాను అనమాట, అంతే. సో ఐ హావ్ గాట్ స్టూడెంట్స్ ఇన్ ది అకాడమీ అండ్ నా ప్రైవేట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కర్ణాటక నేర్పిస్తాను నేను ఆల్ ఓవర్ ది వరల్డ్. శంకర్ మహాదేవన్ అకాడమీలో స్టూడెంట్స్ ఉంటారనమాట. సో త్రూ అకాడమీ అండ్ నా ప్రైవేట్ స్టూడెంట్స్ US లో చాలా మంది ఉన్నారు. కర్ణాటక మ్యూజిక్ మీరు టీచ్ చేస్తారా? అవునండి, కర్ణాటక మ్యూజిక్. ఓకే, అండ్ ఫిలిం సాంగ్స్ కూడా ఏమైనా నేర్పిస్తారా? లేదండి, నేను కర్ణాటక నేర్పిస్తా. ఓన్లీ కర్ణాటకేనా? ఓకే. చివరిగా ఏఆర్ రెహమాన్ గారు అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ తో మనం ఎండ్ చేద్దాం. షూర్ అండి. రోజా 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 నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా, నన్ను గాలి సోకగా వదలనులే, ఆ వంక చూసిన వదలనులే, నెలవంక చూసిన ఓర్వనులేనే ఓర్వనులేనే ఓర్వనులే. రోజా 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 రోజా. లిరిక్స్ తప్పు పాడుంటా, ఐఎమ్ సారీ. అసలు లిరిక్స్ ఇంకెవరైనా పట్టించుకుంటారా అండి? మీరు పాడుతూ ఉంటే ఎంత బాగుందో అసలు, మీరు పాడుతూ ఉంటే చాలా బాగుంది. సో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ కూడా నేను మీరు పాడిన పాట నాకు ఒకటి వినాలని ఉంది. తను నేను సినిమాలో పదే పదే అని ఒక పాట ఉంటుంది కదా, ఆ పాట ఒక లైన్ పాడి వినిపిస్తే నేను సైన్ ఆఫ్ చేసేస్తాను. పదే పదే నీ తోడు కోరుకున్న చిన్ని గుండె కుప్పి గంతులేసిందే, 16 ఈడులోన ఆడపిల్ల నీడ కూడా వేల రంగులుంటుందే, ఇదే నిజం అనేలా నీతో
సాగని జన్మలే దాటుతూ వచ్చిన జోడని నేస్తమై తాకుతూ నాననా నాననా నేస్తమై తాకుతూ వచ్చిన నీడని అల్లరే చెయ్యని ఈడుని ఓ ఓ ఓ ఓ ఓ సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. తను నేను సినిమాలో యాక్చువల్ గా మూవీస్ హిట్ అవ్వకపోయినా కానీ సన్నీ ఎంఆర్ గారు ఇది స్వరపరిచారు కదా, సో చాలా అద్భుతమైన పాట. మీ వాయిస్ లో అసలు ఇంకా బాగుంది ఇలా లైవ్ లో వింటుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, నా పాట మీ నోట కార్యక్రమానికి, అలానే తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో ప్రసారం అయ్యే నా పాట మీ నోట కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తోంది ఈ షోకి రావటం? ఈ షోలో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీతో మాట్లాడడం, కాలర్స్ తో మాట్లాడడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ అలాట్ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇలా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ అమ్మగారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమంలో మాట్లాడినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ అమ్మగారికి కూడా. సో ఇదండి ఈ వారం నా పాట మీ నోట. నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాము. సో రకరకాల పాటలు, ఎన్నో మంచి అనుభూతులు నేను ఈ కార్యక్రమం నుంచి నేను తీసుకొని వెళ్తున్నాను ఈ వారం. అఫ్ కోర్స్ ప్రతి వారం, బట్ ఈ రోజు ఇంకా స్పెషల్ గా ఉంది. అలానే ఆదిత్య గారికి కూడా ఇది గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇదన్నీ కూడా గుడ్ ఎక్స్పీరియన్స్ అనే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. సో మనం యుఎస్ లో కలుసుకుందాం, మీరు యుఎస్ కి రాబోతున్నారు కాబట్టి. ఓకే దెన్, ఓకే అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. వినండి, వినిపించండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. ఇంకో అద్భుతమైన పాట మీరు వినండి. బై.